శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం తీపి లేని తేనీరు అన్న అంశం గురించి చెప్పుకుందాం. తేనీరు అంటే మనం వాడుక భాషలో చాయ్, టీ అని పిలుస్తాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. గోపాలరావు ఆఫీస్ నుంచి చాలా చికాగ్గా ఇంటికి వచ్చాడు. వాళ్ళ బాస్ కోపడ్డాడో ఏమో మనకు తెలియదు, చాలా చికాగ్గా ఉన్నాడు. ఇంటికి రాగానే తన చేతిలో ఉన్న సంచి మూల విసిరేసి అక్కడున్న కుర్చీలో కూడబడ్డాడు. ఈ విషయాన్ని తన భార్య వంటింట్లో పని చేసుకుంటూ చూసింది. భర్త అలసిపోయి వచ్చాడని వెంటనే టీ కలిపి ఒక కప్పులో తెచ్చుకొచ్చినప్పుడు భర్తతో చెప్పింది, చక్కెర వేసాను, కలుపుకొని తాగండి అని. చికాకులో ఉన్న గోపాలరావు ఆ విషయం అసలు పట్టించుకోలేదు. వెంటనే టీ తాగాడు. చప్పగా అనిపించింది. ఆ కోపంలో ఉన్నాడేమో ఆవిడకేసి చూసి, చక్కెరైనా వేయకుండా తెచ్చుకొచ్చావేమిటి అని కోప్పడ్డాడు. ఆవిడ వెంటనే తిరిగి పక్కనే పెట్టిన స్పూన్తో మళ్ళీ ఒక మాట కప్పులో ఉన్న టీ కలిపి ఇచ్చింది. ఈ మారు తాగేసరికి టీలో చక్కగా చక్కెర సరిపోయింది. నేను ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పుకుంటాను? ఇప్పుడు మామూలుగా ఒక విషయం ఆలోచిస్తే, చక్కెర కనుక టీలో కలవకపోతే ఆ చక్కెర యొక్క విలువ ఏమైనా ఉంటుందా? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. చాలామంది ఈ విషయాన్ని కోల్పోతూ ఉంటారు. అది ఏమిటనేది మీకు ఇప్పుడు చెప్తాను. చాలామందికి పరిజ్ఞానం ఉంటుంది, విషయ పరిజ్ఞానం, నాలెడ్జ్. కానీ అది ఉంది అని వాళ్ళు తెలుసుకోరు. దే డోంట్ రియలైజ్ ఇట్. నాలోని ఆ జ్ఞానం అనేది ఉందని నేను తెలుసుకుని ఆ జ్ఞానాన్ని నేను ఉపయోగించగలిగినప్పుడే నేను జీవితంలో ఏమైనా సాధించగలుగుతాను. మీకు ఇందాక చెప్పినట్టు టీలో చక్కెర కలవనప్పుడు ఆ చక్కెర ఎందుకు ఉపయోగపడదు? అలాగే నా తెలివితేటలు నా జీవితంలో నాకు ఉపయోగపడకపోతే ఆ తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనం? అంటే నాకు సకల శాస్త్రాలు తెలుసు, అన్ని విషయాల మీద అవగాహన ఉంది, కానీ నేను జీవితంలో దాన్ని ఉపయోగించుకోలేనప్పుడు అంత జ్ఞానం నా దగ్గర ఉండి ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ రోజుల్లో మీరు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ జరుగుతున్న ఒక విషయం గురించి మీకు చెప్తాను. విద్యార్థులు కేవలం పరీక్షల రోజులప్పుడే చదువుకుంటున్నారు, బాగుంది. కానీ చదువుకుని ఏం చేస్తున్నారు? మొన్నటి పరీక్షలో రాశాక దాని గురించి పూర్తిగా మర్చిపోతున్నారు. అంటే వారి సబ్జెక్ట్ని బైహార్ట్ చేస్తున్నారు, కంఠస్థం చేస్తున్నారు, వంటికి పట్టించుకోవడం లేదు. కేవలం అది ఒక టెంపరీ మెమరీగా ఉండిపోతుంది. పర్మనెంట్గా ఆ విషయం ఏమిటి అనేది వాళ్ళు పట్టించుకోవడమే లేదు. అందుకే మీరు ఏదైనా విద్యార్థిని అడగండి, ఎక్కడైనా సరే, ఇది ఎందుకు ఇలా జరిగింది అని అంటే తను చెప్పలేడు. న్యూటన్ 3 laws కనిపెట్టాడు, అందులో ఒక లాలో యాపిల్ కింద పడింది, ఎందుకు కింద పడింది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాడు. మరి న్యూటన్ ఆలోచించినట్టు మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? యాపిల్ కిందే ఎందుకు పడాలి, పైకి ఎందుకు వెళ్ళలేదు అని తను ఆలోచించాడు. అలా ఆలోచించిన మూలాన్నే తన 3 సూత్రాలను కనిపెట్టగలిగాడు. మనం కూడా ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఈ విషయం ఇలా ఉంటుంది, ఇలా ఎందుకు ఉండకూడదు అని ఒక విధమైనటువంటి ఆలోచన పెట్టుకుంటే ఆ నేర్చుకునే సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుందా లేదా మీరే ఆలోచించండి. ఇంకొక విషయం, ఒక మాట స్వామి చిన్మయానంద గారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. అతను వచ్చి ఒక విషయాన్ని స్వామీజీకి చెప్పాడు. స్వామీజీ, నేను చాలా నియమనిష్టలతో ప్రతిరోజు కూడా భగవద్గీతని పారాయణ చేస్తున్నాను. ఇది నిన్న మొన్న మొదలుపెట్టిన విషయం కాదు, చాలా సంవత్సరాలు గడిచాయి. కానీ ఇప్పటికీ నాలో ఎటువంటి మార్పు రాలేదండి, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. దానికి చిన్మయానంద గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. You have gone through Bhagavad Gita, but has Bhagavad Gita gone through you?
నువ్వు భగవద్గీతను పారాయణం చేసావు సరే, కానీ దాన్ని ఎంత వంట పెట్టించుకున్నావు, ఎంత మెదడులోకి తీసుకున్నావు. ఇది భగవద్గీత అన్న విషయాన్ని పక్కన పెట్టండి. నిజానికి ఈ విషయం మనం ప్రతి చోట కూడా చూస్తాం. ఇంకొక ఉదాహరణ ఇస్తాను మీకు. చాలామంది ఖాళీ సమయంలో సినిమాకనో షికార్కనో వెళ్తారు. ఓ సినిమాకి వెళ్ళారండి ఎవరైనా. వారి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైనా సినిమా గురించి అడగండి, ఏం చెప్తారు? సినిమా బాగుంది, బాగులేదు, వాడు యాక్టింగ్ బాగా చేసాడు, చేయలేదు, ఇంతవరకే చెప్పగలుగుతారు. కానీ మిగిలిన విషయాలు ఏమైనా చెప్పగలుగుతారో చూడండి. అంటే ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను? కేవలం చదువులోనే కాదు, మనం చేసే పనిలో కూడాను మనం శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. చాలామార్లు మీరు ఇంట్లో ఈ విషయాన్ని అనుభవంలోకి వస్తుంది మీకు. మీ పిల్లలే అవ్వచ్చు, ఏదో ఒక వస్తువు వెతుకుతున్నారు, ఓ పెన్సిలో, పెన్నో, రబ్బరో ఏదో. అది నిజానికి ఆ టేబుల్ మీదే ఉంటుంది. వాడు వెతుకుతూ ఉంటే అది దొరకడం లేదు. మీరు వెళ్ళి వెతికేసరికి దొరుకుతుంది. అది ఇలా జరిగింది అంటే మనం చేసే పని మీద ధ్యాస పెట్టడం లేదు, పనిగా చేసి పారేస్తున్నాం. మనం టీలో చక్కెర కలుపుకోవడం లేదు. చక్కెర కలిసినప్పుడే టీకి రుచి వస్తుంది. మనం పనిలో ధ్యానం పెట్టి చేసినప్పుడే ఆ పనికి విలువ వస్తుంది. నేటి విద్యార్థులు, మన్నించాలి నేను ఇలా అంటున్నందుకు, కేవలం ఎన్ని డిగ్రీలు నా పేరు పక్కన ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు. ఒక ఎంఏ, ఎంఫిల్, ఇది అది. నిజమే, డిగ్రీల మీద డిగ్రీలు సంపాదిస్తున్నారు. అయినా వాళ్ళకి ఇంకా ఎందుకు ఆ మానసిక సంఘర్షణ అనేది ఉండిపోయింది? ఎందుకు ఒక సంతృప్తి లేకుండా పోయింది? మీరెవరినైనా విద్యార్థిని అడగండి, ఏమంటారు? నాకు మనశ్శాంతి కావాలి అంటారు. మరి విద్య మనకు అన్నీ ఇస్తోంది అని పెద్దలు చెప్పినప్పుడు మనశ్శాంతిని ఎందుకు ఇవ్వలేదంటారు? దీనికి ఒక పరిష్కారం ఉంది. అదే మీతో ఇప్పుడు నేను చర్చిస్తాను. ఆ పరిష్కారం ఏమిటంటే, మనం ఇలాగా డిగ్రీ తర్వాత డిగ్రీ, పీజీ తర్వాత పీజీ ఇలా చేసుకుంటూ పోవడంలో చేస్తున్న విషయం ఏమిటి? నన్ను ఇంకొకరితో పోల్చుకుంటున్నాను. ఐఎమ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ సమ్వన్ ఎల్స్. వాడికి అన్ని డిగ్రీలు ఉన్నాయి కనుక నేను కూడా చేయాలి, వాడు ఎంఎన్సీలో పనిచేస్తాడు అందుకని నేను చేయాలి. ఈ భావన ఏమిటి వస్తుంది? ఈర్ష్యాభావం రేగుతోంది. స్పర్ధాయ వర్ధతి విద్య అని అన్నారు పెద్దలు. నిజమే, విద్యలో స్పర్ధ పెట్టుకోవడం మంచిదే, కానీ ఇటువంటి స్పర్ధ మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే దాని మూలన ఒక ఈర్ష్యాభావం మీలోకి వచ్చింది. ఎలాగైనా వాడిని ఓడించడం కోసం ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయడానికి మీరు వెనుకాడరు. అంటే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? ఈ ఈర్ష్య, జెలసీ అనేది ఏది ఉందో దాన్ని మనం తగ్గించుకోవాలి, పూర్తిగా నిర్మూలించాలి. నేను చదువుకుంటున్నాడు, అతను చదువుకుంటున్నాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, అతను ఉద్యోగం చేస్తున్నాడు, అతని స్థాయిలో అతను ఉంటాడు, నా స్థాయిలో నేను ఉంటాను అనేటువంటి ఈ భావన ఎప్పుడు తెచ్చుకుంటామో మనం మొట్టమొదట మన యొక్క ఈర్ష్యని తగ్గించుకోగలుగుతాం. రెండో విషయం ఉంది, మనం ఏది చేసినా చేస్తున్న పని మీద ఇందాక మీకు చెప్పినట్టుగా దాని మీద శ్రద్ధ పెట్టి చేయాలి. అంతేకాదు ఆత్మవిశ్వాసంతో చేయాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. నేను చేస్తున్న పని మీద నాకు పూర్తి విశ్వాసం ఉండాలి, అప్పుడే నేను చేయగలను. కనుక మనకి టీలో చక్కెర అంటే ఏమిటని వచ్చింది? దాని అర్థం మన తెలివితేటల్ని ఆత్మవిశ్వాసంతో రంగరించి మన జీవితానికి ఉపయుక్తం పడేలాగా చేసుకుంటే తప్పకుండా మన జీవితం కూడా చక్కటి విజయం అనేటువంటి రుచిని ఇస్తుంది. ముగించే ముందు స్వామి వివేకానంద గారి కొటేషన్ ఒకటి మీకు ముందు చెప్తాను. Arise, awake and stop not till the goal is reached అని అన్నారు. అంటే లేవండి, జాగృతులు కండి, మీ గమ్యం చేరువకు ఆగకండి. ఈ మాటలతో ముగిస్తున్నాను. సెలవు. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 880184949494.